హాయ్ అందరికీ నమస్తే. ఎండలో బగబగలాడుతున్నాయి చూసారండి. ఈ బగబగలాడే ఎండాకాలం మన బాడీకి సలవ కావాలి కదా, అలా సలవ చేసే పదార్థాన్ని ఒక మీకు సమ్మర్ డ్రింక్ స్పెషల్ చేసి చూపిస్తారండి. నన్నారి, ఈ పేరు వినే ఉంటారు, ఎక్కువ సోడా షాపుల్లో దొరుకుద్ది ఇది. ఈ నన్నారి వేర్లు తీసుకొచ్చి చితగొట్టి నానబెట్టి మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సమ్మర్ స్పెషల్ డ్రింక్ అన్నమాట ఇది. ఇది రాయలసీమ ఫేమస్ అండి. రాయలసీమలో కర్నూలు ఇంకా ఫేమస్ అండి. దాన్ని ఎలా చేయాలో మీకు ఈరోజుని సింపుల్గా చేసి చూపిస్తాను. మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. ఒక ప్యాకెట్ నన్నారి వేర్లు తెప్పించుకుని నేను ఎలా చేశానో అలా చేసి కనుక మీరు చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంటిల్లపాది హ్యాపీగా తాగొచ్చు. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, దాన్ని ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను, పదండి. ఇదిగోండి, ఇది 100 గ్రాముల నన్నారి వేర్లు అండి ఇవి. ఇప్పుడు ఈ వేర్లు మొత్తాన్ని 10 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే ఈ 10 నిమిషాలు నానే లోపల దీనికి ఉండే ఏమైనా డస్ట్ ఉంటే మొత్తం పోతుంది అనమాట. అప్పుడు మనం దీన్ని బాగా కడుక్కోవాలి. ఓకే, 10 నిమిషాలు అయిందండి. చూసారా, వీటిని నేను ఎలా కడుగుతున్నానో అలా శుభ్రంగా ఒక్కొక్కటి పట్టుకుని ఇలా రుద్ది కడుక్కుంటే పైన డస్ట్ అంతా పోతుందన్నమాట. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా నేను దంపిన విధంగా దంపుకోవాలి. ఇలా మనం దంపుకుని దీనికి కొలత ప్రకారం నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకుంటే దీనిలో ఉన్న ఫ్లేవర్ అంతా నీళ్ళలోకి దిగుద్ది అనమాట. మా చిన్నప్పుడు బందారు నక్కల తోటలో మా బాబాయ్ వాడికి కూల్ డ్రింక్ షాప్ ఉండేది. వాళ్ళు ఇవన్నీ ఇట్లా చిత్త కొడతా ఉండేవాళ్ళు, ఇన్ని పోసుకుని. ఏంటబ్బా ఇట్లా చిత్త కొడుతున్నారు ఏళ్ళు అనుకునేవాడు, నాకు తెలియదు కదా అప్పుడు. తర్వాత ఉడకబెడుతుంటే విపరీతమైన వాసన వచ్చేసేది, కమ్మన వాసన. అప్పుడు అడిగా నేను నాకు అంతవరకు నన్నారి వేర్లు అంటే అసలు ఎలా ఉంటాయి కూడా నాకు తెలియదు. అప్పుడు చూసా నేను, వాడు రోజు 2 కిలోలు 3 కిలోలు వండి పెద్ద పెద్ద సీసాల్లో పోసి కూల్ డ్రింక్ షాపులో అమ్మేవాళ్ళు అనమాట. అప్పుడు తెలిసింది నాకు, ఇవి నన్నారి వేర్లా ఇవి. అప్పుడు వెళ్ళి ఆ సాయంత్రం వెళ్ళి కూల్ డ్రింక్ షాప్లో తాగాను నేను నన్నారి. దీన్ని తాగి చూడాలని. చిన్నప్పుడు కదా, తెలియదు కదా, ఆ సరదా అలా ఉండేది. ఉత్తరాంధ్ర కానీ కృష్ణా జిల్లా కానీ ఇటు నెల్లూరు వరకు కూడా సుగంధి అంటారండి దీన్ని. కొంతమంది సుగంధి పాలు అని కూడా అంటారు. అదే రాయలసీమ, కర్నూలు, రాయచూరు, మళ్ళీ మన తెలంగాణలో కొంత భాగంలో నన్నారి అంటారండి. నన్నారి సోడా అంటారు. భలే టేస్ట్ ఉంటుందండి. సమ్మర్లో ఇది తాగితే మనిషికి ఆరోగ్యం కూడా. ఇది వేడి తగ్గుతుంటారు. ఇది వేడి చాలా కంట్రోల్ చేస్తుంది. ఇది దంచేసుకున్నామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 100 గ్రాముల నన్నారి వేర్లకి 2.5 లీటర్ల నీళ్లు తీసుకోవాలండి. దంచి పెట్టుకున్న నన్నారి వేర్లను ఇందులో వేసేసుకుందాం. ఈ వేర్లు ఈ నీళ్ళల్లో రాత్రల్లా నానాలండి. ఇదిగో చూసారండి, ఇది గోండు కట్టీర అంటారండి దీన్ని. కట్టోరా అని కూడా అంటారండి దీన్ని. ఒంట్లో ఉన్న వేడంతా లాగేస్తండి ఇది. ఈ కట్టీరాని కూడా నీళ్లు పోసేసుకుని పొద్దున వరకు నానబెట్టుకోవాల్సిందే. ఈ నన్నారి వేర్లు కానీ గోండు కట్టీరా కానీ ఆయుర్వేద షాపుల్లో తప్పనిసరిగా దొరుకుతాయండి, ట్రై చేయండి. ఈ రాత్రి అంతా ఇవి నానిన తర్వాత పొద్దున్న ఏం చేయాలో చెప్తాను. ఓకే, రాత్రల్లా బాగా నానియండి నీళ్ళల్లో. ఏం కమ్మన వాసన వస్తుందండి. దీన్ని ఇలాగే తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి ఉడకబెడితే మనం 2.5 లీటర్ల నీళ్ళు పోసామండి. కనీసం 1 లీటర్ నీళ్ళు ఆవిరైపోవాలి. అంటే 1 లీటర్ నీళ్లు ఇందులో ఉండాలి. అప్పటి వరకు హై ఫ్లేమ్లో బాగా ఉడకబెట్టేసేయాలండి. ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఆ లీటర్ నీళ్ళు మిగులుతాయి కదా, వాటిలోనే ఉంటుంది టేస్ట్ అంతా. ఓకే, ఇప్పుడు తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టేద్దాం. ఇలా పొయ్యి మీద పెట్టుకుని ఫుల్ మంటలో ఉడకబెట్టుకోవాలండి. మనకి 1 లీటర్ నన్నారి కావాలంటే కనీసం 1 గంట సేపు బాగా ఉడకబెట్టాల్సిందే. ఈ నన్నారి పొయ్యి మీద పెట్టగానే మనం ఒక 2 చెంచాలు సబ్జా గింజలు కూడా నానబెట్టుకుందామండి. ఇదిగోండి, నిన్న గోండ్ కట్టీరా కూడా నానబెట్టేసాం కదా. రాత్రి అంతా నానబెడితే చూడండి ఇలా అవుతుందన్నమాట. ఇది గడ్డలు లేకుండా వండాలంటే స్పూన్తో ఈ విధంగా కొట్టుకోవాలండి. సోగాడే చిన్ని నాయన
ఒక్క పిట్టనైనా కొట్టలేదు సోగాడు సోగాడు. కట్టెత్తు పాకెత్తుకొని కట్ట మీద నడుస్తుంటే కాలు జారి పడ్డాడే సోగాడు. కట్టెత్తు పాకెత్తుకొని కట్ట మీద నడుస్తుంటే కాలు జారి పడ్డాడే సోగాడు. సోగాడే చిన్ని నాయనా ఒక్క పిట్టనైనా కొట్టలేదు సోగాడు సోగాడు. చూసారండి, ఇక్కడ వరకు ఉండే నీళ్లు ఎంతవరకు ఆవిరైపోయి కిందకి డౌన్ అయిపోయినాయి చూసారా? కరెక్ట్గా గంట సేపు ఉడకబెట్టామండి. ఇప్పుడు దీన్ని తీసి వడకొట్టుకుందాం. రైట్, ఇదిగో ఈ విధంగా మొత్తం పిండి వేసుకోవాలండి. ఇదేనండి మనం వేర్లు ఉడకబెడితే వచ్చిన నన్నారి ఇదేనండి. ఇప్పుడు దీన్ని ఇలాగే పొయ్యి మీద పెట్టుకుందాం. ఈ నన్నారి అనేది మనకి 1 లీటర్ పైనే ఉంది కాబట్టి మనం 750 గ్రాములు పంచదార వేసుకుని ఒక్కసారి అలా బాగా కలుపుకుందాం. ఇది మాత్రం ఎక్కువ ఉడకక్కర్లేదండి, గుర్తుంచుకోండి. ఒక 10 నిమిషాలు, అంటే పంచదార పూర్తిగా కరిగిపోయే వరకు ఉడికితే చాలన్నమాట. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇదిగో చూడండి, పంచదార పూర్తిగా కరిగిపోయింది. దీనికి తీగపాకం లేతపాకాలు అంటూ ఏమి తీయకూడదండి. గరిటె ఒక్కసారి ఇలా ముంచి పైకి తీసిన తర్వాత చూపుడు వేలుతో మధ్యన ముందు నుంచి వెనక వరకు, అంటే గీత ఇలా పడాలి. ఈ గీత పడితే అయిపోయినట్టే, దింపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఒక నిమ్మకాయ పిండుకుందామండి. ఈ నిమ్మకాయ పిండటం వల్ల ఈ నన్నారి చల్లబడినా కానీ గట్టి పడకుండా ఉంటుంది అనమాట. దీన్ని పూర్తిగా చల్లారే వరకు అలా వదిలేద్దాం. ఓకే, చల్లారిందండి. ఇప్పుడు ఇదంతా ఒక కంటైనర్లో పోసుకుందామండి. మీరు బాటిల్ కానీ వేరే దాంట్లో ఎందులోనే పోసుకోవచ్చండి. బయట సోడా షాపులో కలర్ వేరే ఉంటుందండి. మనం అయితే ఏ కలర్ వేయకుండా ఒరిజినల్ నన్నారి తయారు చేసామండి. అసలు దీని ఒరిజినల్ కలర్ ఇదే. ఇప్పుడు 2 సోడా గ్లాసులు పెట్టుకొని ఒక్కొక్క గ్లాసులో 3 చెంచాలు నన్నారి పోసుకుందామండి. ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క నిమ్మకాయ పిండి వేసుకుందామండి. రైట్, ఇప్పుడు ఒక్కొక్క చెంచా కటోరా కూడా వేసుకుందాం. ఇది కూడా భలే సలవ చేస్తుందండి. ఇప్పుడు సబ్జా గింజలు మాత్రం నేను 2 చెంచాలు వేస్తున్నానండి. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ వేసుకొని తాగినా కానీ అంత సలవ చేస్తాను అనమాట. నేను కూలింగ్ వాటర్ తెచ్చానండి. ఫస్ట్ ఒక దాంట్లో కూలింగ్ వాటర్ వేస్తున్నాను. సోడా ఇష్టపడేవాళ్ళు సోడా కూడా వేసుకోవచ్చండి. ఇలా చెంచా పెట్టి బాగా కలిపేసుకుందాం. రైట్, ఒక గ్లాసు నన్నారి రెడీ అండి. ఇప్పుడు 2వ గ్లాసులో మజ్జిగ వేసుకుందాం. గది దీన్ని కూడా ఇప్పుడు చెంచాతో బాగా కలుపుకుందాం. రైట్, అంతేనండి. ప్లెయిన్ నన్నారి, మజ్జిగ నన్నారి 2 రెడీ. 2 నన్నారి గ్లాసులు తళ మెరిసిపోతున్నాయండి. ఇప్పుడు ముందు నన్నారి గ్లాసు, తర్వాత మజ్జిగ నన్నారి గ్లాసు. ఇంకా లేట్ చేయకుండా గట 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 తాగేయటమే. ఆహా, కడుపులో చల్లగా ఉందండి. ఎంత బాగుందంటే అమృతం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ అమృతం తాగినట్టుగా ఉంది. ఇది ఆ ఫీలింగ్ ఉందన్నమాట. ఆహా, ఒక పక్క ఎండ ముఖం మీద చర్రమని కొడుతుందండి. ఒక పక్క ఈ నన్నారి నీళ్లు లోపలికి వెళ్తుంటే చల్లగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఒక్కటి తాగితే సరిపోదండి. ఇంకో గ్లాసు మజ్జిగ నన్నారి కలిపింది ఉంది కదా, అది కూడా తాగేద్దాం. సూపర్, మాటలు లేవు. 1.5 గ్లాసు తాగాడు, కడుపు నిండిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. మామూలు నన్నారి కంటే కూడా ఈ మజ్జిగ నన్నారి డబల్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఈ నన్నారి వల్ల ఉపయోగాలు తెలుసా మీకు? రక్తం వృద్ధి చెందుద్ది, వేడిని అరికట్టుద్ది, అంటే మన బాడీలో ఉన్న వేడంతా పోగొట్టేస్తుంది అనమాట. తర్వాత జీర్ణ ప్రక్రియ బ్రహ్మాండంగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ కూడా అంత రాదు. ముఖ్యమైనది, ఈ ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా కాపాడుద్ది అనమాట. దీనివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నన్నారిని మనం ఎక్కడికో ఎండలో
ఎక్కడికో షాపులకి వెళ్ళి తాగే కంటే ఇంట్లోనే ఇలా నేను చేసిన విధంగా తయారు చేసుకుని తాగితే ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని గ్లాసులతో కొలుచుకొని సంపాదించుకున్నట్టే. ఒక గ్లాసు నన్నారి తాగితే గ్లాసు ఆరోగ్యం మీ ఇంట్లో ఉన్నట్టే లెక్క అనమాట. అది తప్పకుండా మీరు ఇదే విధంగా ట్రై చేయండి. మామూలు నన్నారి తాగండి, మజ్జిగ నన్నారి తాగండి. రెండింటి వల్ల కూడా బ్రహ్మాండమైన బెనిఫిట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇందులో మనం కటోర, సబ్జా గింజలు, నిమ్మకాయ ఎన్ని పిండాం. సబ్జా గింజలు సలవే, కటోర సలవే, నిమ్మకాయ సి విటమిన్ ఉంటుంది, బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉన్నాడు మనిషికి. మళ్ళీ మజ్జిగ, నన్నారి, ఈ 5-6 పదార్థాల మిళితమే ఈ మజ్జిగ నన్నారి. ఇవన్నీ కలుపునిలా తాగితే మన బాడీలో ఆరోగ్యం కానీ సలవ కానీ ఉండకుండా ఎక్కడ పోతాయండి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. ఓకే. నేను ఈరోజు 2 గ్లాసుల ఆరోగ్యాన్ని మూటగట్టుకున్నా. ఓకే, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఇలా శీతల పానీయాలను మన ఇంట్లోనే తయారు చేయటం నేర్చుకోండి. ఇంటిల్లిపాది తృప్తిగా తాగండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి, వేడిని అరికట్టుకోండి, వడగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఓకే, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాడు మీ బాబాయ్. బాయ్.